हाई फ्रेंड्स నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమో భగవతే వాసుదేవాయ హర హర మహాదేవ శంభో శంకర ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము అలాగే శ్రీమద్ లక్ష్మీనారాయణల అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి। మనకి ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అంతా మనకి పండుగల లాంటిదేనండి। ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన రోజులు ఉన్నాయి। చాలా వరకు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి పోలి పాడ్యమితోనే కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు। కాకపోతే ఈ నెలంతా కూడా మంచి మంచి విశేషమైన రోజులు ఉన్నాయండి। ఈ నెలంతా మీరు చక్కగా కొన్ని నియమాలు పాటిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుని ఆ మహావిష్ణువుని పూజించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఎంతో సంతోషకరమైన మనసు ముఖ్యమండి। చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది। మనసు ప్రశాంతంగా ఉంటే ఇంటిలో కూడా అందరూ ప్రశాంతంగా ఉంటారు। ఆ పార్వతీ పరమేశ్వరుని మీకు నచ్చిన ఈ విష్ణుమూర్తిని ఎవరైనా సరే మనస్ఫూర్తిగా పూజించండి, అంతేగాని దేవుణ్ణి మాత్రం దూషించొద్దు। మీకు నచ్చకపోతే వదిలేయండి, కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించకూడదు। ఇప్పుడైతే మనము ఈ కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చినాయి, కార్తీక సోమవారాలు, ఇక అసలు మనకి దీపావళి ఎప్పుడు మొదలవుతుంది, ఇలాంటివన్నీ మంచి మంచి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చిందంటేనే లైక్ చేయండి, అలాగే మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి। ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్। మనకి ఈ దీపావళి అనేది మనకి ఈ 2025 దీపావళి అమావాస్య ఆశ్వీజ మాసం పూర్తవుతుందండి దీపావళితో। ఆ మర్నాడు పాడ్యం నుండి కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది। ఈ ఏడాది అనేది అమావాస్య తిథి ఎక్కువగా మిగులు రావడంతో అక్టోబర్ 20న దీపావళి జరుపుకుంటారు। ఆ మరుసటి రోజు కూడా సూర్యోదయ సమయానికి అమావాస్య ఉండటంతో కార్తీక మాసం అనేది అక్టోబర్ 22 నుంచి బుధవారం నుంచి ప్రారంభమవుతుంది। బ్రహ్మ ముహూర్తంలో కార్తీక స్నానం ఆచరించడంతో కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుందండి। ప్రతిరోజు కూడా ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం చేయటం చాలా మంచిది। అందుకే సూర్యోదయ సమయానికి మనకి ఏ రోజైతే పాడ్యమి తిథి ఉంటుందో ఆ రోజు నుండే కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది। ఈ అక్టోబర్లో 22వ తారీఖు బుధవారం నుంచి కార్తీక మాసం మొదలయ్యి నవంబరు 20వ తారీఖు గురువారంతో కార్తీక మాసం ముగిసిపోతుందండి। మరి ఈ కార్తీక మాసంలో మొత్తము కార్తీక సోమవారాలు వచ్చి 4 వచ్చినాయండి। అవి ఎప్పుడెప్పుడు అంటే అక్టోబర్ 27వ తారీఖు మొదటి సోమవారము, అలాగే నవంబరు 3వ తారీఖు 2వ సోమవారము, నవంబరు 10వ తారీఖు 3వ సోమవారము, నవంబర్ 17 4వ సోమవారము। ఇలా సోమవారాలు చాలా విశేషమైన కదా। ఆ శివ పార్వతుల్ని పూజించడానికి, బిల్వార్చన చేయటానికి, ఇంకా అభిషేకాలు చేసుకోవటానికి చాలా విశేషమైన ఈ సోమవారాలు మనకి ఈసారి 4 వచ్చినాయండి। ఇక ఈ మాసంలో ఏ రోజులు విశేషమైన రోజులో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాము। అక్టోబర్ 23 గురువారం యమ విధియ భగ్నిహస్త భోజనం అండి। అంటే అక్క చెల్లెల దగ్గర అన్నదమ్ముళ్ళు వాళ్ళ చేతితో వంట చేసి పెడితే వాళ్ళకి ఆయుష్ బాగుంటుందని ఆ రోజు భగ్నిహస్త భోజనం అని పిలుస్తారు। అక్టోబర్ 25 శనివారం నాగుల చవితి, అక్టోబర్ 26 ఆదివారం నాగపంచమి, అక్టోబర్ 27 సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం అండి అది, అక్టోబర్ 29 బుధవారం కార్తీవీర్య జయంతి, అక్టోబర్ 31 శుక్రవారం యాజ్ఞవల్క జయంతి, నవంబర్ 1 శనివారం కార్తీక శుక్ల ఏకాదశి అండి। ఈ ఏకాదశికి చాలా విశేషమైనది। అలాగే నవంబర్ 2 ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి। ఆ మహావిష్ణువు క్షీరాబ్ది ద్వాదశి రోజు
నిద్ర మేల్కొని తులసి మాత తులసి కోటకి స్వామికి కలిపి కళ్యాణం చేసే రోజండి. క్షీరాబ్ది ద్వాదశిని అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. చక్కగా లక్ష్మీనారాయణులకి పూజించడం మర్చిపోవద్దు. తులసి మాతకండి, దామోదర తులసి మాత. ఈ మాసమంతా దామోదరుడి మాసమేనండి. ఎక్కువగా దామోదర ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మామూలుగా మంత్రం చదువుతూ ఉంటాం కదా. ఈ మాసంలో మాత్రం కార్తీక దామోదరాయ నమో నమః, దామోదరాయ నమో నమః అన్న కూడా చాలా మంచిది. ఎటువంటి పూజలు చేయలేని వాళ్ళు, మంచంలో పడుకున్న వాళ్ళు కూడా దామోదరాయ ఓం దామోదరాయ అనేది మంత్రం చదువుకుంటూ ఉండొచ్చండి. ఇక మనకి నవంబర్ 3 కార్తీక మాసం 2వ సోమవారం అండి. కార్తీక మాసంలో నవంబర్ 5 బుధవారం జ్వాలా తోరణం, కార్తీక పూర్ణిమ మనకి నవంబర్ 5వ తారీఖే త్వరగా వచ్చేసింది ఈసారి. కేదార్ నోములు, గురునానక్ జయంతి ఇలాంటివన్నీ ఈరోజు ఉన్నాయి. ఇక నవంబర్ 10 కార్తీక మాసం 3వ సోమవారము, నవంబర్ 15 శనివారం కార్తీక బహుళ ఏకాదశి, నవంబర్ 16 ఆదివారం వృశ్చిక సంక్రాంతి, నవంబర్ 17 కార్తీక మాసంలో 4వ సోమవారం, నవంబర్ 20 గురువారం పోలీస్ వర్గం అండి. ఈ పోలీస్ వర్గంతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది. కార్తీకంలో నెల రోజుల్లో సోమవారాలు, జ్వాలా తోరణం, శివుడి ప్రాముఖ్యత తెలియచేస్తే బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కార్తీక మాసంలో మొదటి 15 రోజులు శివుడికి ప్రాముఖ్యత, చివరి 15 రోజులు కూడా విష్ణువుకి ప్రాముఖ్యత అండి. ఇక మనకి కార్తీక మాసానికి చాలా నియమనిష్టలు ఉంటాయండి. కార్తీక మాసం నియమాలు పాటిస్తే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. కొందరు కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజు మాత్రమే అనుసరిస్తూ ఉంటారు. కాకపోతే ఈ నెల రోజులు నియమాలు పాటించేవారు శాకాహారం మాత్రమే తీసుకోవాలండి. వర్షాకాలం పూర్తయ్యి చలి మొదలయ్యే రోజులు కావడంతో ఈ నెల రోజులు దుప్పట్లు, కంబళ్ళు, స్వెట్టర్లు దానం చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసం నియమాలు పాటించేవారు ఇవి మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ నెల రోజులు కూడా వెల్లుల్లి, ఉల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు దరిచేరనివ్వద్దు. నమ్మకం లేకపోతే భగవంతుడిని పూజించవద్దండి, కానీ దైవాన్ని దూషించొద్దు. ఇది మళ్ళీ చెప్తున్నాను. మీకు నమ్మకం లేకపోతే ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాత్రం దూషించొద్దు. దీపారాధన కోసం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వినియోగించండి. నూనె అయితే వంటికి రాసుకోవద్దు. ఈ నెల మనకి కార్తీక మాసంలో వంటికి రాసుకోకూడదు. కార్తీక మాసంలో మినుములు తినడం, నలుగు పెట్టుకొని స్నానం ఆచరించడం చేయకూడదు. కార్తీక మాసంలో నియమాలు పాటించేవారు నియమాలు పాటించని వారి చేత భోజనం చేయకూడదండి. ప్రతిరోజు కూడా నియమాలు పాటిస్తూ ఎక్కడో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళు ఏమీ పాటించకుండా ఉండే వాళ్ళ దగ్గరికి పోయి మీరు భోజనం చేస్తే, అంటే ఈ కార్తీక పురాణంలో ఉందండి. కార్తీక పురాణం చదివితే ఈ కార్తీక మాసంలో మనం ఎలా ఉండాలి అనేది కూడా చక్కగా తెలుస్తుంది. బుక్స్ దొరుకుతాయి కార్తీక పురాణం గురించి. ఇక్కడ మీరు ఆచరించిన సమాచారం, నియమాలు అన్నీ ఆధారంగా సేకరించిన మాత్రం పండితులు చెప్తున్న వివరాలండి. ఇవన్నీ నేను చెప్పేవి కాదు. నేను కూడా మీతో పాటు అన్ని విషయాలు ప్రతిరోజు కూడా నాకు తెలిసినవన్నీ నాకు తెలిసినవి నేను పండితుల ద్వారా స్వీకరించుకొని మీకు చెప్తున్న విషయాలండి ఇవన్నీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.